హాయ్ ఫ్రెండ్స్, ఈసారి ఎప్పుడైనా ఉప్మా మిగిలిపోతే పడేయకుండా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఈ స్నాక్ని అయితే బాగా ఇష్టపడి తింటారు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు ఉప్మాను వేసుకోవాలి. అందులోనే ఒక బంగాళదుంపను మెత్తగా ఉడకపెట్టుకొని సన్నగా తురుముకోవాలి. ఇందులో ఒక ఉల్లిపాయని అలాగే 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కారం, గరం మసాలా పౌడర్, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అంత కార్న్ఫ్లోర్ పౌడర్ కూడా వేసుకొని మీకు ఇష్టమైనంత చీజ్ని యాడ్ చేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్గా తీసుకొని చూపిస్తున్న విధంగా ఇలా ఒత్తుకొని దాని మధ్యలో చీజ్ క్యూబ్ని ఒకటి పెట్టుకొని ఇలాగా ఇష్టమైన షేప్లో వాటిని ప్రెస్ చేసుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మనం ఒక కప్లో కార్న్ఫ్లోర్ పిండిని 1 స్పూన్ తీసుకొని అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసినటువంటి బాల్స్ అన్నిటిని అందులో డిప్ చేసుకోవాలి. మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ కనుక ఉంటే ఒకసారి దాంట్లో కోట్ చేయండి, ఇంకా సూపర్ క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బాల్స్ అన్నిటిని వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఒక సైడ్ బాగా రోస్ట్ అయ్యేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని 2 సైడ్స్ బాగా క్రిస్పీగా వేగిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత బాగున్నాయో.